వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ముసలం ఏ స్థాయిలో ఉంది, ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వేడి, ప్రత్యక్షంగా కనిపిస్తున్న వాడివేడి చర్చలైతేనేమి, విమర్శలైతేనేమి జగన్మోహన్ రెడ్డి పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర పూర్తిగా ఉడికిపోతున్న పరిస్థితి, కోస్తాంధ్రాలో కారాలు మీరాలు నూరుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పైన. అదేవిధంగా రాయలసీమ కూడా రగులుతుంది. రాయలసీమకు చెందిన నేత నిన్న కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మొహమేనే ఆయన జగన్మోహన్ రెడ్డికి చెప్పేసి వచ్చిన పరిస్థితి. ఆయన పిలిపించి తాడేపల్లి ప్యాలెస్కి నీకు టికెట్ లేదని చెప్పడంతో ఆయన నివ్వెరబోయి బయటకు వచ్చి మీడియా ముందు కూడా ఏం మాట్లాడటానికి సాహసించలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్కి ఒక దండం పెట్టి వెళ్ళిపోయారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ విధంగా ఆయన కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గంలో, అనంతపురంలో మంచి పట్టున్న నేత. 2009 నుంచి రాజశేఖర రెడ్డి ఫాలోవర్గా పనిచేస్తూ ఆయన 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం 2019 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి కోసం 2012లో ఆయన మళ్ళీ ఉప ఎన్నికల్లో, అంటే రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో ఆయన కళ్యాణదుర్గం నుంచి విజయం సాధించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు నుంచి పాదయాత్రలో అనంతపురంలో ఆయనకు వెన్నెముగ్గా నిలబడిన వ్యక్తిని ఈ విధంగా ఆయన వెన్నువిరిచే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందని చెప్పి ఆయన షాక్కు గురయ్యారు. ఒక దెబ్బ కన్నీటి పర్యంతమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద దండం పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ విజువల్ చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆయన వెన్నుంటుండి పక్కనే ఉండి నీడలాగా ఉంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అదేవిధంగా మనం మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎం బాబు కూడా ఇన్నాళ్ళు వాడుకున్నారు. దళిత ఎమ్మెల్యేని కూడా చూడకుండా రెడ్డి సామాజిక వర్గం చెందిన మంత్రులు నా పైన పెత్తనం చేస్తూ మా నియోజకవర్గంలో వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. నా పెత్తనం అంటూ ఏమీ లేదు, నా యొక్క ప్రమేయం అంటూ ఏం లేదు, నా వర్గానికి, నా నియోజకవర్గ ప్రజలకి నేనేం చేసుకోలేకపోయానని ఆయన కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే మనకి పిఠాపురం ఎమ్మెల్యే కానీ, ప్రతిపాడు కానీ, జగ్గంపేట కానీ, పి గన్నవరం కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు వైసీపీకి నమస్కారం పెట్టిన పరిస్థితి. వైసీపీ అధిష్టానం కూడా వాళ్ళకి టికెట్ లేదన్న పరిస్థితి కూడా చెప్పేసింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వైసీపీలో అసమ్మతి రాగం పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దక్షిణ విశాఖలో చూసుకున్నా, ఉత్తరాంధ్ర మొత్తం చూసుకున్నా కానీ ఉత్తరాంధ్ర మొత్తం ఉడికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీలో కొత్త ఇన్ఛార్జీలు తీసుకురావడం, కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం, డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలని ప్రకటించడం పట్ల వైసీపీ కేడరు పూర్తిగా అసంతృప్తి రాగాలు వినిపించడంతో పాటు పార్టీ పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వైసీపీలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సొంత పార్టీ వాళ్ళు కేడర్ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఆ పార్టీకి దూరంగా జరిగి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడా వెనకాడటం లేదు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వైనా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే పార్టీ ఎంపిక చేసిద్దో వాళ్ళనే ఓడించే విధంగా వాళ్ళు పూర్తిగా సన్నద్ధమవుతున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన కాపు రామచంద్రారెడ్డి కూడా అదే చెప్పాడు. నేనైతే నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వపైనా దండకు లేదు, నేనైతే వైసీపీ అభ్యర్థులను ఓడించడానికి కళ్యాణదుర్గం నుంచి తన సతీమణి భారతిని కళ్యాణదుర్గం నుంచి ఆమెను పోటీ చేయించి రాయదుర్గం నుంచి నేను పోటీ చేస్తానని కాపు రామచంద్రారెడ్డి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే టికెట్లు రావట్లేదో, టికెట్లు ఇవ్వను అని చెప్తున్న ఆ 90 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పార్టీని అభ్యర్థులను ఓడించడానికే నియోజకవర్గాల్లో ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు.